జింబాబ్వేతో జరిగిన మూడో మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దాంతో 3 మ్యాచ్ల సిరీస్లో శ్రేయస్ అయ్యర్ సేన క్లీన్ స్వీప్ చేసింది. హరారేలో టాస్ గెలిచి భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జింబాబ్వేతో మూడో టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. కేవలం 49 బంతుల్లోనే 8 పరుగులు 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఆఖరి బంతికి మదవేరా బౌలింగ్లో లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్కు ప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్ వద్ద బ్రాండ్ ఎవాన్స్ చక్కని క్యాచ్ అందుకోవడంతో వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నప్పటికీ కూడా వైభవ్ వంశీ అవుటైన పెవిలియన్కు వెళ్తున్న సమయంలో డగౌట్లోని ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు కూడా లేచి నిలబడి మరీ చప్పట్లతో అతడి ఇన్నింగ్స్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఇంగ్లాండ్ సిరీస్లో 2 టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ఇంగ్లాండ్తో ఆఖరి టీ20 మ్యాచ్లో తుది జట్టులో కూడా చోటు కోల్పోయాడు. అయితే జింబాబ్వే పర్యటనలో మాత్రం అదరగొట్టాడు. తొలి టీ20 మ్యాచ్లోనే కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి అద్భుతమైన మొదటి కెరియర్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇక రెండో టీ20 మ్యాచ్లో 9 బంతుల్లోనే 20 పరుగులు చేసి మెరుగ్గా రాణించాడు. ఇక మూడో మ్యాచ్లో విజృంభించి 49 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. మొత్తంగా 3 మ్యాచ్ల్లో 151 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ఈ సిరీస్లో టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు వైభవ్. ఈ మ్యాచ్లో ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయపడిన ప్రిన్స్ యాదవ్ స్థానంలో పేసర్ అశోక్ శర్మను, శివం దుబే ప్లేస్లో సూర్యాన్ షర్జీను టీంలోకి తీసుకున్నారు. ఇక జింబాబ్వే టీంలో పేసర్ రిచర్డ్ ఎంగరవా గాయం వల్ల బెంచ్కి పరిమితమవగా అతనికి ప్రత్యామ్నాయంగా వెల్లింగ్టన్ మసకజ్జా ప్లేయింగ్ వేలోకి వచ్చాడు. స్లోగా ఉన్న హరారే పిచ్చిపై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఇండియాకు సాలిడ్ ఫౌండేషన్ వేశాడు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ మరొకసారి విఫలమై నిరాశపరిచాడు. 1 డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ 29 పరుగులతో ధాటిగా ఆడాడు. ఇషాన్తో కలిసి వైభవ్ 75 పరుగుల భారీ భాగస్వామిని నెలకొల్పాడు. ఈ క్రమంలో 31 బంతుల్లోనే కెరీర్లో రెండవ 50ని కూడా పూర్తి చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ తన 49 బంతుల ఇన్నింగ్స్లో 8 పరుగులు 4 భారీ సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి 50 పరుగులు జోడించాడు. అయితే సెంచరీకి చేరువైన క్రమంలో అవుటై నిరాశపరిచాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 27 పరుగులు చేయగా చివరిలో రింకు సింగ్ 14 బంతుల్లో 2 పరుగులు 1 సిక్సర్తో 25 పరుగుల క్యామియో ఇన్నింగ్స్తో సపోర్ట్ అందించడంతో ఇండియా 192 పరుగులు చేయగలిగింది. తెలుగు స్టార్ తిలక్ వర్మ 11 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక ఈ బిగ్ టార్గెట్ను చేయడంలో జింబాబ్వే తడబడింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే మయాంక్ యాదవ్ మళ్లీ వికెట్ తీశాడు. ఓపెనర్ బెనెట్ తన తొలి బంతికే మయాంక్ బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మేయర్స్ 19 పరుగులు చేసి ఎస్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అవ్వగా కెప్టెన్ సికిందర్ రాజా కూడా డక్అవుట్ అయ్యాడు. దాంతో 34 పరుగులకే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. ఇక మిడిల్ ఆర్డర్ కాసేపు పోరాడినా కూడా జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఇక ఈ సిరీస్లో అందరూ రాణించారు. కానీ జింబాబ్వే పర్యటనలో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఘోరంగా వైఫల్యం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకే ఒక్క బౌలర్ చేతిలో వరుసగా 3 సార్లు వికెట్లు సమర్పించుకొని ద్వైపాక్షిక సిరీస్లో అత్యంత తక్కువ పరుగులు చేసిన భారత ఓపెనర్గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో 4లు, 6ర్లతో విరుచుకుపడే ఈ యువ సంచలనం అభిషేక్ శర్మ నుంచి భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆశించారు. కానీ ఈ పర్యటన అతడికి ఒక పీడకలగా మారింది. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ వేసిన 15 బంతులకు సమాధానం చెప్పలేక అభిషేక్ వరుసగా వికెట్ పారేసుకున్నాడు. తొలి మ్యాచ్లో 8 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి ముజరబానీ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో అయినా పుంజుకుంటాడు అని భావిస్తే మళ్ళీ అదే బౌలర్ వేసిన బంతికి 8 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక మూడో టీ20 మ్యాచ్లో అయినా పరిస్థితి మారుతుంది అనుకుంటే మళ్ళీ ముజరబానీ వేసిన బంతికే క్యాచ్ ఇచ్చి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 3 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఉన్న ద్వైపాక్షిక టీ20 సిరీస్లో ఓపెనర్గా దిగి అత్యంత తక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సిరీస్లో 3 ఇన్నింగ్స్లో కలిపి అతను చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. దీనితో గతంలో ఉన్న పలువురు సీనియర్ ఆటగాళ్ల చెత్త రికార్డును సరసన చేరాడు. 2021లో ఇంగ్లాండ్పై
కేఎల్ రాహుల్ చేసిన 15 పరుగులు ఇప్పటి వరకు చెత్త రికార్డుగా ఉండగా ఇప్పుడు 11 పరుగులతో అభిషేక్ శర్మ ఆ జాబితాలో అగ్రస్థానానికి చేరిపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో వేగవంతమైన పేస్, అదనపు బౌన్స్ ఉన్న పిచ్చులపై ఆడేటప్పుడు సాంకేతిక లోపాలు ఎంత ప్రమాదకరమో అభిషేక్ ఈ సిరీస్ ద్వారా స్పష్టంగా గుర్తు చేసింది. ముఖ్యంగా ముజరబానీ వేసిన గుడ్ లెంత్ బంతులను సరిగ్గా అంచనా వేయలేక ఇబ్బంది పడటం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఓపెనర్గా వచ్చి పవర్ ప్లేను వాడుకోవడంలో పూర్తిగా విఫలమవడం జట్టు యాజమాన్యానికి పెద్ద ఆందోళనగా మారింది. భారత జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో వరుసగా 3 అవకాశాలను వృధా చేసుకోవడం అభిషేక్ కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే సిరీస్లో తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోకపోతే తుది జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇక జింబాబ్వేతో టీ20కి ముందు వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిపోయి 2 సిరీస్లను భారత జట్టు పోగొట్టుకుంది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే పొట్టి ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్ అయిన భారత క్రికెట్ జట్టు ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్లో మళ్ళీ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 3 మ్యాచ్లను గెలుచుకొని 3-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకోవడంతో భారత్ మళ్ళీ అగ్రస్థానానికి చేరినట్లుగా ఐసీసీ ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్ జట్టు 4-0తో సిరీస్ గెలిచి టీమిండియా నుంచి నెంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకోగా అంతకుముందు భారత్ ఐర్లాండ్ చేతిలో 2-0తో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా జింబాబ్వేపై వరుసగా విజయాలతో మళ్ళీ ఇంగ్లాండ్ను వెనక్కి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. ఇక భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరిచాడు. జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన 3వ టీ20లో అద్భుతమైన అర్ధశతకంతో మెరిశాడు. జింబాబ్వే సిరీస్లో సూర్యవంశీకి ఇది 2వ అర్ధశతకం కావడం విశేషం. దాంతో ఈ 15 ఏళ్ల బ్యాటర్ అరుదైన మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్లు నిండక ముందే 2 హాఫ్ సెంచరీలు చేసిన పూర్తి సభ్యత్వం దేశానికి చెందిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు టెస్టు హోదా కలిగిన ఏ దేశానికి చెందిన ఆటగాడు కూడా ఈ ఘనత అందుకోలేదు. దీంతో ప్రపంచ క్రికెట్లో మరో అరుదైన రికార్డును ఈ యువ బ్యాటర్ తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 16 ఏళ్లు నిండవక ముందే 2 50+ స్కోర్లు చేసిన 2వ ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అంతకుముందు నేపాల్ యువ బ్యాటర్ కుశాల్ మల్లా మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పుడు పూర్తి సభ్యత్వం దేశాల జాబితాలో మాత్రం వైభవ్ ఒక్కడే ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. జింబాబ్వేతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. తొలి టీ20లో కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం బాది అంతర్జాతీయ టీ20లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించారు. 2వ మ్యాచ్లో 9 బంతుల్లో 20 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక 3వ టీ20లో మరొకసారి అర్ధశతకం నమోదు చేసి తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 151 రన్స్ చేశాడు. వరుసగా మెరుపు ఇన్నింగ్స్లతో భారత టాప్ ఆర్డర్కు బుడ్డోడు కీలకంగా బలంగా మారుతున్నాడు. ఇది ఫామ్ కొనసాగిస్తే అతను వన్డేల్లో కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. టాప్ ఆర్డర్లో బాధ్యతాయుతంగా ఆడుతూ వేగవంతమైన ఇన్నింగ్స్లతో భారత జట్టుకు బలమైన ఆరంభాలను అందించాడు. ముఖ్యంగా 2వ టీ20లో 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి మ్యాచ్ను భారత వైపు తిప్పి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 3వ మ్యాచ్లో కూడా 29 పరుగులు చేసి రాణించాడు. ఈ సిరీస్లో ఇషాన్ కిషన్ ఆత్మవిశ్వాసంతో కూడిన బ్యాటింగ్, అద్భుతమైన షాట్ సెలక్షన్, దూకుడైన స్ట్రోక్ ప్లే అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ వికెట్ కీపర్గా కొన్ని తప్పులు చేశాడు. 2వ మ్యాచ్లో సులభమైన రన్అట్ మిస్ చేసిన ఇషాన్ 3వ మ్యాచ్లో సింపుల్ క్యాచ్ వదిలేశాడు. దాంతో కీపింగ్లో మరింత మెరుగవ్వాలి. ఇషాన్ కిషన్ ఫామ్లోకి రావడం భారత జట్టుకు ఎంతో సానుకూల పరిమాణం. రాబోయే అంతర్జాతీయ సిరీస్ను ప్రధాన టోర్నమెంట్లో కూడా ఇదే జోన్ను కొనసాగిస్తాడని ఆశలు అభిమానులు నెలకొన్నాయి.